అంటే మోదీ గారు ఇండైరెక్ట్గా కౌంటర్ ఇచ్చారు, కానీ డెసిసివ్గా ఇచ్చారంట. ఇంతకు మించిన దరిద్రం ఎవరికన్నా ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ అనే వ్యక్తిని డైరెక్ట్గా ఏమీ అనలేని చేతగానితనం మన ప్రభుత్వానికి ఉంది అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి ఫేజ్ ఉన్నప్పుడు యుఎస్ కానీ చైనా కానీ అవంతా డబల్ డిజిట్ జీడిపి గ్రోత్ రేట్ ఉండేది. కానీ ఇండియాలో ఎందుకు లేదు? థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అంటే ఏంట్రా? అదాని దగ్గర మొత్తం డబ్బులు మూలగటమా, అంబానీ దగ్గర మూలగటమా? అంటే వాళ్ళు హ్యాపీ ఉంటే ఇండియన్స్ మొత్తం హ్యాపీ ఉన్నట్ట. అది చెప్పకుండా మన పిరికితనాన్ని కవర్ చేయటం కోసం మోదీ అద్భుతంగా చెప్పాడు. ఏం అద్భుతంగా చెప్పాడు చెప్పాలి కదా, అది కూడా ఏం అద్భుతంగా చెప్పాడు. ట్రంప్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడట. అదాని గురించి మాట్లాడుకుందామా? అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్, లక్నో ఎయిర్పోర్ట్, మంగళూరు, జైపూర్, గౌహతి. అందుకే నాకు చెప్పుకు పెంట తీసి ఫాట్ 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 మనం కొట్టాలనిపిస్తుంది నాకు. ఎందుకంటారా, ఇన్ను చెప్పేది రే నీకే